కడప నగరం రామకృష్ణ నగర్లో గత 3 నెలల క్రితం వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న వీధిలో విద్యుత్ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఉందని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటివరకు మార్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ కడప నగర కార్యదర్శి ఏ రామ్మోహన్ డిమాండ్ చేశారు. గురువారం నాడు కడప నగరంలోని రామకృష్ణ నగర్లో ప్రజా చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. విద్యుత్ స్తంభం మార్చాలని 3 నెలలుగా విజ్ఞప్తి చేసినా అసిస్టెంట్ ఇంజనీర్ చివరి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు మధ్యలో ఉన్న పోల్ను తక్షణమే కడప నగరం రామకృష్ణ నగర్లో గత 3 నెలల క్రితం వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న సందులో విద్యుత్ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి సంబంధిత విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్కి విజ్ఞప్తి చేశాం. విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని చెప్పి రోజు చెప్తున్నారు. ఏడీకి ఉత్తర్వులు పంపించాము, అనుమతి రావాలని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటికి 3 నెలలు గడిచినా విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి విద్యుత్ అధికారులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోడ్డుకు అడ్డంగా ఉండటం కారణంగా దారిలో తిరగడానికి ఈ మొత్తం దారి మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే విద్యుత్ అధికారులు పరిష్కరిస్తామని చెప్పి విద్యుత్ సిఈ నిన్న ప్రకటన చేశాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడం వల్లనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము మళ్ళీ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు చేసిన ప్రకటన ఆచరణలో అమలు కావటం లేదు. విద్యుత్ ఏఈ చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కాబట్టి 3 నెలలు గడిచినా ఇక్కడ విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి ఏమాత్రం శ్రద్ధ చూపని ఏఈని తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తే పట్టించుకోవడం అనేటువంటి సరైనది కాదు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అధికార పార్టీకి చెందినటువంటి బడా నాయకులు కానీ తమ పోల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కానీ మార్చాలంటే తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే మార్చేటటువంటి అధికారులు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి రోడ్డు నివసించేటువంటి ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా ఉందని ఇప్పటికీ చెబుతూ ఉంటే ఇప్పటి వరకు పట్టించుకోవడం కారణం ఏంటనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. బాగా లంచాలకు అలవాటు పడ్డటువంటి విద్యుత్ ఏఈ ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడు. 1 వారం 10 రోజులు మేము టైం ఇస్తున్నాం. ఈ లోపు సమస్యని పరిష్కారం చేసి ఈ పోలు మార్చకపోతే విద్యుత్ ఏడీ ఆఫీస్ ముందర రామకృష్ణలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆందోళన చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 2 డిమాండ్లని పరిష్కరించేంత వరకు మేము పోరాడతామని చెప్పి హెచ్చరిక చేస్తాం.